అనుకున్నదే జరిగింది. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇప్పటికిప్పుడు ఏ సమస్య పరిష్కారం కాదు. నేను ముందే ప్రస్తావించా. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఉంది. 2 రాష్ట్రాలు ఎవరి సెంటిమెంట్లు వాళ్ళకే ఉన్నాయి. దాంతో ఇప్పటికిప్పుడు ఏది పరిష్కారం కాదు. కాకపోతే ఒక కమిటీలు వేసి నిదానంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాతన 2 గంటల పాటు సాగింది మీటింగు. ఈ సందర్భంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరిగినాయి. మంత్రుల కమిటీ, అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 2 రకాల కమిటీలు, మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో ఒక కమిటీ. ఆంధ్రాలో మంత్రులతో ఒక కమిటీ, తెలంగాణలో మంత్రులతో ఒక కమిటీ, అట్లాగే ఆంధ్రాలో అధికారులతో ఒక కమిటీ, తెలంగాణలో అధికారులతో కమిటీ. వీళ్ళు ఈ కమిటీలు ఆ కమిటీలు కూర్చుంటాయి, ఒక్కొక్క అంశం మీద చర్చిస్తాయి. ఆయా చర్చలలో పరిష్కారాలు అంటే తెలంగాణ ప్రభుత్వం నుండి కూర్చునే వాళ్ళు వాళ్ళ పరిష్కారం ఏంటో ముందే రెడీ అయ్యి వస్తారు. అట్లాగే ఆంధ్ర నుంచి కూడా పరిష్కారం ఏం కావాలని కోరుకుంటున్నారో వస్తారు, ఎదురు కూర్చుంటారు. మళ్ళీ లేదు మాకు ఇట్లా కావాలంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రులతో మాట్లాడతారు. కాబట్టి ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు, సాగుతూ ఉంటుంది. కాకపోతే తొలి బీజం పడింది, అది ఒక మంచి శుభపరిణామం. ఎలాంటి అంశాలు కూడా ఏది అంటే ఒకటి, చంద్రబాబు గారేమో రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి ఇది మన శాలువా కప్పారు. అట్లాగే స్వామివారికి సంబంధించినటువంటి పటం ఇచ్చారు వెంకటేశ్వర స్వామి. అట్లాగే రేవంత్ వచ్చేటప్పటికినేమో కాళోజీకి సంబంధించినటువంటి నా గొడవ అనేటువంటి పుస్తకాన్ని అందించి నిజాముల కాలం నుండి తెలంగాణ ఎట్లాంటి సమస్యలు ఉంది, ఏం కోరుతుంది అన్నటువంటి ఇచ్చుకొచ్చారు. ఓవరాల్గా అయితే తెలంగాణలో కొన్ని భవనాలు కావాలని ఆంధ్రప్రదేశ్ అడిగింది. ఖచ్చితంగా ఆంధ్రకు కావాలని, భవనాలన్నీ తెలంగాణవే అని స్పష్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇవ్వనని చెప్తోంది. స్థిరాస్తులు కేటాయించే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. వాస్తవంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లాంటిది ఇట్లాంటివి మీరు అప్లై చేయండి, ఆర్జీ పెట్టుకుంటే మేము ఆ భూమిని కేటాయిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలోనే భవనం కట్టుకునేది పర్మిషన్ ఇస్తామని ప్రకటించారు. హక్కుగా మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటిది కాకుండా అర్జీ పెట్టుకుంటే ఇస్తామన్నటువంటి ధోరణిలో రేవంత్ చెప్పడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. భవనాలన్నీ తెలంగాణవేనని స్పష్టం చేయడం అన్నది కీలకం.